Hi everyone, I am Kalyani, working as a lecturer in First CRR College for Women. Today I am going to discuss about the topic definition, origin and classification of lakes for second BSc third sem fishery students in paper Capture Fishery 1. Unit 5 Reservoir Fishery or Lacustrine Fishery. So it includes the definition of a lake, origin and classification, and 5.2 Koleru Lake and its fishery, 5.3 different reservoirs of river systems in India with special reference to Nagarjuna Sagar. First one, definition, origin and classification of lakes. So coming to the definition of lake, a lake is defined as a deep and wide water body surrounded on all sides by land. సో ఒక లేక్ అనేది ఏంటి అంటే అదొక వాటర్ బాడీ. సో ఇక వాటర్ బాడీ అనేది ఎలాగ ఉంటుంది అంటే డీప్ అంటే డెప్త్ ఎక్కువగా లోతుగా ఉంటుంది, వైడ్ అంటే విస్తారంగా ఉంటుంది, అలాగే దాన్ని సరౌండ్ చేస్తూ అన్ని సైడ్స్ ల్యాండ్ అనేది ఉంటుంది. దాన్ని లేక్ అంటారు అని చెప్తున్నారు. లేక్స్ మే పొసెస్ ఫ్రెష్ వాటర్ ఆర్ బ్రాకిష్ వాటర్. సో ఆ యొక్క లేక్లో వాటర్ అనేది ఫ్రెష్గా ఉండొచ్చు, లేదంటే బ్రాకిష్ వాటర్ అయ్యి ఉండొచ్చు అని చెప్తున్నారు. బ్రాకిష్ వాటర్ అంటే సాల్ట్ వాటర్ అండ్ ఫ్రెష్ వాటర్ మిక్స్డ్ వాటర్. అలాగే న్యాచురల్ లేక్స్ అనేవి 0.72 మిలియన్ హెక్టార్స్ అండ్ మ్యాన్ మేడ్ లేక్స్ ఆఫ్ 65 మిలియన్ హెక్టార్స్ ఈస్ రెడీలీ అవైలబుల్ ఫర్ ఫిష్ కల్చర్ ఇన్ అవర్ కంట్రీ. సో 1962 స్టాటిస్టిక్స్ ప్రకారం చూసుకున్నట్లయితే న్యాచురల్గా ఫామ్ అయిన లేక్స్ అనేది 0.72 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్ ఏరియాని కవర్ చేస్తుంటే మ్యాన్ మేడ్ లేక్స్ అంటే మ్యాన్ క్రియేట్ చేసిన లేక్స్ అనేవి 65 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ఏరియాని ఉంది అంటున్నారు. సో ఈ ఏరియా మొత్తం న్యాచురల్ లేక్స్, మ్యాన్ మేడ్ లేక్స్, ఈ యొక్క లేక్స్ అన్నిటినీ దేనికి యూస్ చేసుకోవచ్చు అంటే దే ఆర్ అవైలబుల్ ఫర్ ఫిష్ కల్చర్ ఇన్ అవర్ కంట్రీ అంటున్నారు. సో ఆ యొక్క లేక్స్ అనేవి ఫిష్ కల్చర్కి యూస్ చేసుకోవచ్చు మన యొక్క కంట్రీలో అని చెప్తున్నారు. ఫిష్ కల్చర్ ఇన్ సచ్ లేక్స్ ఇస్ కాల్డ్ లాకస్ట్రైన్ ఫిషరీస్. సో ఇటువంటి లేక్స్లో ఫిష్ని కల్చర్ చేశాము అంటే దాన్ని లాకస్ట్రైన్ ఫిషరీస్ అంటారు. అకార్డింగ్ టు వెంబర్గ్ 1970, a lake is a naturally formed inland depression with a clear standing water having a depth ranging from 10 meters to 150 meters. సో వెంబర్గ్ 1970 ప్రకారం ఆయన ఏం చెప్తున్నారు అంటే న్యాచురలీ ఫార్మ్డ్ ఇన్లాండ్ డిప్రెషన్ లేక్ అనేది ఏంటి అంటే న్యాచురల్గా ఫామ్ అయిన ఇన్లాండ్ డిప్రెషన్ ఒక గుంటలాగా ఉంటుంది. దాంట్లో ఎలా ఉంటుందంటే విత్ ఎ క్లియర్ స్టాండింగ్ వాటర్ అనేది స్టాండింగ్ ఇటు ఫ్లో అవ్వవు, క్లియర్గా ఉంటే ఒక చోటే ఉంటాయి. ఇంకా డెప్త్ అనేది 10 మీటర్స్ నుంచి 150 మీటర్స్ వరకు ఉంటుంది అని చెప్పి వెంబర్గ్ చెప్పారు. సో వెంబర్గ్ ప్రకారం లేక్ అనేది ఒక న్యాచురల్ ఫార్మ్డ్ ఇన్లాండ్ డిప్రెషన్ అంటున్నారు. దాంట్లో క్లియర్ అండ్ స్టాండింగ్ వాటర్ అనేది ఉంటుంది అని చెప్తున్నారు. ఆ యొక్క డెప్త్ అనేది ఆ యొక్క లేక్ యొక్క డెప్త్ అనేది 10 మీటర్స్ నుంచి 150 మీటర్స్ వరకు ఉండొచ్చు అంటున్నారు. ఫారెల్ 1892. సో ఫారెల్ ప్రకారం లేక్ ఎలా ఉంటుంది, ఆయన ఇచ్చిన డెఫినేషన్ ఏంటి అంటే he described the lake as a low lying area of land with still water and not having connection with any adjoining river or ocean. సో ఈ యొక్క ఫారెల్ ప్రకారం ఏంటి అంటే లేక్ అనేది ఒక లో లయింగ్ ఏరియా. సో ఇది ఒక ల్యాండ్లో ఒక గుంటలాగా ఫామ్ అవుతుంది. దీంట్లో స్టాండింగ్ వాటర్, స్టిల్ వాటర్ అన్న స్టాండింగ్ వాటర్ అన్న ఒకటే. సో వాటర్ అనేది ఇలా నిలబడి ఉంటుంది అంతే, అంటే వాటర్ అనేది ఫ్లో అవ్వకుండా స్టాండర్డ్గా ఉంటుంది. అండ్ నాట్ హ్యావింగ్ కనెక్షన్ విత్ ఎనీ అడ్జాయినింగ్ రివర్ ఆర్ ఓషియన్. సో ఎటువంటి రివర్తో కానీ ఓషియన్తో కానీ అది కనెక్ట్ అయి ఉండదు ఆర్ జాయిన్ అయి ఉండదు అని చెప్తున్నారు. ముల్తన్స్కీ in 1918 proposed the lake as a deep and wide area of water showing thermal stratification. సో ముల్తన్స్కీ ప్రకారం ఏంటి అంటే లేక్ అనేది డీప్గా ఉంటుంది, వైడ్ ఏరియాని ఆక్యుపై చేస్తుంటుంది, దాంట్లో వాటర్ అనేవి థర్మల్ స్ట్రాటిఫికేషన్ చూపిస్తాయి. అంటే లేయర్స్లో టెంపరేచర్ అనేది ఉంటుంది, ఒక్కొక్క లేయర్లో ఒక్కొక్క టెంపరేచర్ అనేది నోటిఫై అవుతుంది అని చెప్తున్నారు. సచ్ వాటర్ షోస్ ఈవెన్ టైడల్ మూమెంట్స్ అలాంగ్ ద షోర్. సో ఇటువంటి వాటర్స్ అంటే ముల్తన్స్కీ ప్రకారం ఏవైతే లేక్ అనేది ఆయన డిటర్మైన్ చేసిన ప్రకారం ఆయన ఏం చెప్తున్నారంటే ఇంకా వాటర్స్ అనేవి టైడల్ మూమెంట్స్ చూపిస్తాయి. షోర్ దగ్గర టైడల్ మూమెంట్స్ అంటే వాటర్ అనేది టైడ్స్ లాగా అలల్లాగా మూవ్ అవుతూ ఉంటాయి అని చెప్తున్నారు. ఇంపార్టెంట్ లేక్స్ ఆఫ్ ఇండియా.
సో గ్రేట్ మానసరోవర్ లేక్. సో గ్రేట్ మానసరోవర్ లేక్ అనేది 200 స్క్వేర్ మైల్స్ ఉంటుంది అంటున్నారు. అండ్ రాకెస్టర్ లేక్ 140 స్క్వేర్ మైల్స్. కొకనార్ లేక్ 1600 స్క్వేర్ మైల్స్ని ఆక్యుపై చేసి ఉంటుంది అని చెప్తున్నారు. సో ఇట్ ఈస్ ది లేక్ రాకెస్టర్ ఆర్ రాక్షస్థల్ లేక్. ఇట్ ఈస్ ది లేక్ మానసరోవర్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇండియా మ్యాప్లో చూసుకున్నట్లయితే హిమాలయన్ రీజియన్లో చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మానసరోవర్ లేక్, ఇది వచ్చేసేమో రాక్షస్థల్ లేక్ అంటూ ఉన్నారు. సో నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ ది కొకనార్ లేక్ ఆఫ్ చైనా. సో దీన్ని కొకనార్ లేక్ అంటారు. సో ఇట్ ఈస్ ది కొకనార్ లేక్ ఆఫ్ చైనా అని చెప్తున్నారు. సో బిసైడ్స్ దీస్ 3 అంటే మనం చెప్పుకున్న ఇంపార్టెంట్ లేక్స్తో పాటు గ్రేట్ మానసరోవర్ లేక్, రాకెస్టర్ లేక్, కొకనార్ లేక్తో పాటు ఇంకా భీమ్టల్, నైనిటల్ లేక్స్ ఇన్ ఉత్తరప్రదేశ్, పోంగాంగ్, నాగిన్, దాల్, ఉలార్ అండ్ సోమ్రిని లేక్స్ ఆఫ్ కాశ్మీర్, సాంబార్ లేక్ ఆఫ్ రాజస్థాన్, పులికట్ లేక్ అండ్ కొల్లేరు లేక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, చిల్కా లేక్ ఆఫ్ ఒరిస్సా, లాక్టాక్ లేక్ ఆఫ్ మణిపూర్, కొడైకెనాల్, ఎరాచుడ్ and Ooty lakes of Tamil Nadu are some of the important lakes brought under fish culture in our country. సో ఆ యొక్క 3 లేక్స్తో పాటు ఇంకా ఉత్తరప్రదేశ్లో కానీ, కాశ్మీర్లో కానీ, రాజస్థాన్లో, ఆంధ్రప్రదేశ్లో అండ్ మణిపూర్లో, అలాగే తమిళనాడులో, ఒరిస్సాలో ఇంకా డిఫరెంట్ ఏరియాస్లో ఈ యొక్క ఫిష్ కల్చర్కి డిఫరెంట్ లేక్స్ని యూస్ చేస్తూ ఉన్నారు మన యొక్క కంట్రీలో అంటున్నారు. ఆరిజిన్ ఆఫ్ లేక్స్. సో డెఫినేషన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఆరిజిన్ ఆఫ్ లేక్స్. సో లేక్స్ లొకేటెడ్ ఎట్ వేరియస్ ప్లేసెస్ మైట్ హ్యావ్ టేకెన్ దేర్ ఆరిజిన్ ఇన్ డిఫరెంట్ వేస్ సచ్ యాస్. సో ఒక్కొక్క రీజియన్లో ఒక్కొక్క లేక్స్ అనేవి ప్రజెంట్ అయి ఉన్నాయి అని చెప్తున్నారు. సో ఒక్కొక్క లేక్కి ఒక్కొక్క ఆరిజిన్ అనేది ఉంటుంది. సో దాని మీద బేస్ చేసుకున్నట్లయితే డిఫరెంట్ ఆరిజిన్స్ అనేవి ఉన్నాయి అని చెప్తున్నారు. సో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే డిసల్యూషన్ ఆఫ్ ఐస్ లేయర్స్. డిసల్యూషన్ ఆఫ్ ఐస్ లేయర్స్ అంటే ఇక్కడ ఐస్ లేయర్ బ్రేక్ అయ్యి సొల్యూషన్ అయ్యి ఫామ్ అయిన లేక్స్ అనేవి ప్రజెంట్ అయ్యి ఉన్నాయి అని చెప్తున్నారు. అవి చూసుకున్నట్లయితే పోన్గాంగ్, ఉలార్, దాల్, యాంకర్ లేక్స్ ఆఫ్ కాశ్మీర్ అంటున్నారు. సో ఇట్ ఈస్ ది ఉలార్ లేక్, దిస్ ఈస్ ది యాంకర్ లేక్, ఇట్ ఈస్ ది దాల్ లేక్ ఆఫ్ కాశ్మీర్ అంటున్నారు. సో ఇట్ ఈస్ ది పోంగాంగ్ లేక్, దాల్ లేక్, యాంకర్ లేక్ అండ్ ఉలార్ లేక్ ఆఫ్ కాశ్మీర్. నెక్స్ట్ బ్లాకింగ్ ది మౌంటైన్ వ్యాలీస్ విత్ ఐస్ బ్లాక్స్. సో ఐస్ బ్లాక్స్తో మౌంటైన్ వ్యాలీస్ని బ్లాక్ చేసి ఫామ్ అయిన లేక్స్ని ఈ చూసుకున్నట్లయితే దానికి ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే చోంబు లేక్ ఆఫ్ సిక్కిం అంటున్నారు. అంటే ఇక్కడ మౌంటైన్ వ్యాలీస్ అనేవి ఐస్ చేత బ్లాక్ అయిపోయి ఉన్నాయి. సో ఆ యొక్క లేక్స్ని చూసుకున్నట్లయితే దానికి ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే చోంబు లేక్స్ ఆఫ్ సిక్కిం అంటున్నారు. అండ్ బ్లాకింగ్ ది వ్యాలీస్ ఇన్ న్యాచురల్ వే విత్ హిల్ రాక్స్. సో వ్యాలీస్ యొక్క న్యాచురల్ వేని, దాని యొక్క దారిని హిల్ రాక్స్తో కనుక బ్లాకింగ్ చేయబడి అక్కడ వాటర్ అనేది అలా ఉండిపోయింది అంటే దానికి ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే కుమన్ లేక్స్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. అక్కడ ఏమవుతుంది, వ్యాలీ అనేది ఉంటుంది, వాటర్ బాడీ అనేది ఉంటుంది. సో ఇక వాటర్ బాడీ అనేది ఏమవుతుంది, ఇక న్యాచురల్ వేని హిల్ రాక్స్తో బ్లాక్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఆ యొక్క వాటర్ అనేది ఫ్లో అవ్వకుండా స్టాండర్డ్గా ఉండిపోతుంది. సో అలా ఫామ్ అయిన లేక్కి ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే కుమన్ లేక్స్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అంటున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఐస్ లేయర్స్ నుంచి ఫామ్ అయిన లేక్స్ ఉన్నాయి, మౌంటైన్ వ్యాలీ ఐస్ బ్లాక్స్తో బ్లాక్ అవడం వల్ల ఫామ్ అయిన లేక్స్ ఉన్నాయి, అలాగే మౌంటైన్ వ్యాలీస్ అనేవి హిల్ రాక్స్తో బ్లాక్ అయ్యడం వల్ల ఫామ్ అయిన లేక్స్ ఉన్నాయి. సో అక్కడ ఒరిజిన్ అనేది ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉంటుంది అని చెప్తున్నారు. సో చోంబు లేక్ ఆఫ్ సిక్కిం ఇక్కడ ఐస్ బ్లాక్స్తో దాని యొక్క వే అనేది బ్లాక్ అవ్వడం వల్ల ఫామ్ అయిన లేక్ ఇది. అండ్ కుమన్ లేక్స్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. సో ఈ యొక్క లేక్ కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ రాక్స్తో హిల్ రాక్స్తో బ్లాక్స్ ఫామ్ అయ్యి ఈ యొక్క లేక్ అనేది ఫామ్ అయింది అంటున్నారు. నెక్స్ట్ ఎక్స్కవేటింగ్ ది సాయిల్ ఫర్ లైమ్స్టోన్ లేక్స్ ఆఫ్ అస్సాం. సో ఇక అస్సాం యొక్క లేక్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమవుతుంది, లైమ్ స్టోన్ని తవ్వే టైంలో, సో తవ్వడం వల్ల ఏమవుతుంది అక్కడ డీప్
డిప్రెషన్ అనేది ఫామ్ అవుతుంది. అక్కడ వాటర్ అనేది ఎలాగో అలా రెయిన్ వాటర్ కానీ ఏదో ఒక వాటర్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం వల్ల, లేదంటే అండర్ గ్రౌండ్ వాటర్ అనేది బయటకు రావడం వల్ల అక్కడ లేక్స్ అనేవి ఫామ్ అయినాయి. సో దాన్నే లేక్స్, దానికి ఒక ఎగ్జాంపుల్ వచ్చేసి అస్సాం యొక్క లేక్స్ అనేవి సాయిల్ని తవ్వడం వల్ల, లైమ్ స్టోన్ కోసం తవ్వడం వల్ల ఫామ్ అయినాయి అని చెప్తున్నారు. అలాగా ఒక్కొక్క లేక్ ఒక్కొక్క ఒరిజిన్ అయితే ఎలా అయితే మనం చెప్పుకున్నామో, అలాగే కొన్ని లేక్స్ అనేవి మ్యాన్ మేడ్ లేక్స్. అవి ఏమవుతున్నాయి అంటే లైమ్ స్టోన్ కోసం సాయిల్ని తవ్వడం వల్ల అక్కడ వాటర్ అనేది ఫామ్ అయ్యి అదొక లేక్ కింద చేంజ్ అవుతుంది. ద ఫార్మేషన్ ఆఫ్ వాటర్ ఫిల్డ్ లో లయింగ్ ఏరియాస్ ఆఫ్టర్ ది బర్స్ట్ ఆఫ్ వాల్కనోస్. సో వాల్కనోస్ బర్స్ట్ అవ్వడం వల్ల కూడా లేక్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇప్పుడు ఒక మౌంటైన్ అనేది ఉంది, ఆ యొక్క మౌంటైన్ ఏమవుతుంది, ఒక లావా ఫామ్ అవడం వల్ల, వాల్కనో ఫామ్ అవడం వల్ల ఆ యొక్క మౌంటైన్ అనేది రప్చర్ అయిపోయి డీప్ డిప్రెషన్ అనేది ఫామ్ అవుతుంది. సో అలా ఫామ్ అవడం వల్ల అక్కడ లేక్స్ అనేవి ఫామ్ అవుతుంది. దాన్ని క్రాటర్ లేక్స్ అంటారు. ద ఫార్మేషన్ ఆఫ్ డిప్రెషన్ డ్యూ టు ద మూవ్మెంట్ ఆఫ్ ఎర్త్ క్రస్ట్. సో ఎర్త్ క్రస్ట్ అనేది ఏదైనా సరే ఎర్త్క్వేక్స్ వచ్చినప్పుడు, ఏదైనా అయినప్పుడు, న్యాచురల్ కెలామిటీ జరిగినప్పుడు ఎర్త్ క్రస్ట్ అనేది మూవ్ అవ్వకపోవడం వల్ల, సో కంటిన్యూస్ మూమెంట్ చూపించడం వల్ల ఏమవుతుంది, ఎర్త్కి డిప్రెషన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో దానివల్ల కూడా కొన్ని లేక్స్ అనేవి ఫామ్ అవుతాయి. దాన్నే టెక్టానిక్ లేక్స్ అంటారు. ద డ్రిఫ్ట్ ఆఫ్ శాండ్ అండ్ సిల్ట్ పార్టికల్స్. సో శాండ్ సిల్ట్ పార్టికల్స్ మూవ్ అయిపోవడం వల్ల, ఎయిర్ వల్ల కానీ దేనివల్ల కానీ శాండ్ అండ్ సిల్ట్ పార్టికల్స్ అనేవి డ్రిఫ్టింగ్ అంటే మూవ్ అవ్వడం వల్ల అక్కడ డిప్రెషన్ అనేది ఫామ్ అవుతుంది. దానివల్ల కూడా లేక్స్ అనేవి ఫామ్ అవుతుంది. దానికి ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే సాంబార్ లేక్ ఆఫ్ రాజస్థాన్ అంటారు. అండ్ ద ఫార్మేషన్ ఆఫ్ లో లయింగ్ ఏరియా ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ రివర్ ఆర్ సీ. సో రివర్ బ్యాంక్ కానీ సీ బ్యాంక్ అంటే రివర్ సీ దగ్గరలో ఇక బ్యాంక్స్ అనేవి ఏమవుతాయి, ఆ యొక్క రివర్ నుంచి వాటర్ అనేది ఆ రివర్ బ్యాంక్ అంటే ఆ యొక్క రివర్ గట్టు నుంచి వచ్చి ఒక లో లయింగ్ ఏరియాలోకి వాటర్ అనేది స్లోగా చేరుతూ ఉంటుంది. ఆర్ సీ నుంచి అయినా సరే వాటర్ అనేది వచ్చి ఒక లో లయింగ్ ఏరియాలో చేరుతూ ఉంటుంది. సో అలా చేరి ఫామ్ అయిన లేక్స్ కూడా ఉన్నాయి. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒరిస్సాలో ఉన్న చిలకా లేక్, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పులికట్ లేక్ అంటున్నారు. సో ఒడిశాలో ఉన్న చిలకా లేక్. సో ఇది ఏమవుతుంది, ఇక్కడ బే ఆఫ్ బెంగాల్. సో ఈ యొక్క బే ఆఫ్ బెంగాల్ దాని యొక్క గట్టు దగ్గర నుంచి, అంటే ఆ యొక్క బార్డర్ నుంచి ఇది ఒక లో లయింగ్ ఏరియాలోకి, ఈ యొక్క లో లయింగ్ ఏరియాలోకి వాటర్ అనేది స్లోగా అక్యుములేట్ అవుతూ ఉంది. సో అలా అవ్వడం వల్ల ఫామ్ అయింది చిల్కా లేక్ అంటున్నారు. సో ఇట్ ఈస్ ది చిల్కా లేక్. అండ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పులికట్ లేక్ ఇది. సో ఇది కూడా అంతే, ఈ యొక్క బే ఆఫ్ బెంగాల్ వాటర్ అనేది స్లోగా లోయర్ లయింగ్ ఏరియాలోకి ఎంటర్ అయ్యి ఇక్కడ ఒక లేక్ అనేది ఫామ్ అయింది. దాన్ని పులికట్ లేక్ అంటారు. కమింగ్ టు ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లేక్స్. సో ఈ యొక్క లేక్ యొక్క డిస్ట్రిబ్యూషన్ చూసుకున్నట్లయితే ఆల్ ఓవర్ ఇండియాలో ఈ యొక్క లేక్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉన్నాయి అని చెప్తున్నారు. సో మెయిన్గా ఎక్కడ డిస్ట్రిబ్యూషన్, దీని యొక్క లేక్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్ మెయిన్గా ఎక్కడుంది అంటే మౌంటైన్ రేంజెస్, డెల్టా రీజియన్స్, రివరైన్ బ్యాంక్స్ అండ్ సీ షోర్స్ అంటారు. అంటే మౌంటైన్ రేంజెస్ దగ్గరలో, డెల్టా రీజియన్స్ దగ్గరలో, రివర్ బ్యాంక్స్ దగ్గరలో, సీ షోర్ దగ్గరలో ఎక్కువగా లేక్స్ అనేవి ప్రజెంట్ అయి ఉన్నాయి అన్నారు. లెంటిక్ లేక్స్ ఆర్ దోస్ విత్ స్టాండింగ్ వాటర్ ఏరియాస్. సో లెంటిక్ లేక్ అంటే ఇక్కడ వాటర్ అనేది స్టాండింగ్ అట్లాగే ఉంటుంది, సో మూమెంట్ అనేది చూపించదు. అటువంటి లేక్స్ అనేవి కొంతకాలం ఉండి తర్వాత అవి డిసపియర్ అయిపోతాయి అని చెప్తున్నారు. ఎందుకు అంటే దాంట్లో వేస్ట్, గార్బేజ్, ఇంకా అన్నెసరీ వేస్ట్ మెటీరియల్ ఎంటర్ అవ్వడం వల్ల వాటర్ అనేది పాడైపోయి ఆ యొక్క లేక్ అనేది ఫిల్ అయిపోయి కంప్లీట్గా అవి డిసపియర్ అయిపోవచ్చు అని చెప్తున్నారు. ఈ యొక్క లింటిక్ వాటర్స్లో చూసుకున్నట్లయితే ఫిజికో కెమికల్ కండిషన్స్ అనేవి వేరే యొక్క లేక్స్తో పోల్చుకుంటే చాలా చేంజెస్ ఉంటాయి. అవి ఎప్పటికెప్పుడు మారుతూ ఉంటాయి. ఎందుకంటే దాంట్లో వేస్ట్ మెటీరియల్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల దాని యొక్క ఫిజికల్ క్యారెక్టర్ కానీ కెమికల్ క్యారెక్టర్ కానీ చేంజ్ అయిపోతూ ఉంటుంది అంటున్నారు. లోటిక్ లేక్స్ ఆర్ దోస్ విత్ ఫ్లోయింగ్ వాటర్ అండ్ హెన్స్ వాటర్ ఈస్ ఆల్వేస్ సీమ్ టు బి ప్యూర్ అండ్ క్లియర్. లోటిక్ లేక్స్ అంటే ఏమవుతాయి, అవి ఫ్లో అవుతూ ఉంటాయి, విత్ ఇన్ ది డిస్టెన్స్లోనే ఇవి ఫ్లో అవుతూ ఉంటాయి. సో అందుకని ఆ యొక్క వాటర్ అనేది ఎప్పుడు ప్యూర్గా, క్లీన్గా, క్లియర్గా ఉంటాయి అని చెప్తున్నారు. క్లాసిఫికేషన్ ఆఫ్ లేక్స్. సో లేక్స్ అనేవి ఒక్కొక్క సైంటిస్ట్ ఒక్కొక్క విధంగా క్లాసిఫై చేశారు. సో ఫస్ట్ ఫారెల్ 1901లో లేక్స్ని ఎలా క్లాసిఫై చేశారు అంటే 3 టైప్స్ కింద, పోలార్, టెంపరేట్ అండ్ ట్రాపికల్ లేక్స్ కింద ఆయన
క్లాసిఫై చేశారు. తర్వాత విపెల్ అనే సైంటిస్ట్ వచ్చేసి 1927లో ఆయన ఈ యొక్క లేక్స్, పోలార్, టెంపరేట్, ట్రాపికల్ లేక్స్ని మళ్ళీ దాన్ని ప్రతి ఒక్క టైప్ని 3 గ్రూప్స్ కింద డివైడ్ చేశారు. సో పోలార్ లేక్ చూసుకున్నట్లయితే దీంట్లో సర్ఫేస్ టెంపరేచర్ అంటే వాటర్ యొక్క సర్ఫేస్ టెంపరేచర్ ఎప్పుడు 4 డిగ్రీ సెంటిగ్రేడ్ని దాటదు అంటున్నారు. ఎప్పుడు 4 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. 4 డిగ్రీ సెంటిగ్రేడ్ని దాటి ఎప్పుడు పోలార్ లేక్స్ యొక్క టెంపరేచర్ అనేది ఉండదు, అంటే సర్ఫేస్ వాటర్లో. సో ఇది చెప్పింది ఎవరు అంటే ఫోరెల్. సో విపెల్ ఏం చేశారు, దాన్ని మళ్ళీ 3 టైప్స్ కింద డివైడ్ చేశారు. సో ఇప్పుడు పోలార్ లేక్స్ అనేవి 3 టైప్స్ అనమాట. ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ ఆర్డర్ లేక్. సో ఫస్ట్ ఆర్డర్ లేక్ అంటే ఏంటి అంటే ఇక్కడ దీంట్లో వాటర్కి 4 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది అన్ని డెప్స్లో, అంటే అప్పర్ లేయర్లో, మిడిల్ లేయర్లో, లోవర్ లేయర్లో. సో మొత్తం వాటర్ మొత్తం ఎక్కడ మనం టెస్ట్ చేసినా సరే 4 డిగ్రీ సెంటిగ్రేడే ఉంటుంది అని చెప్తున్నారు. అంటే ఫస్ట్ ఆర్డర్ లేక్స్లో ఇయర్ మొత్తం ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ రేర్లీ దే షో ఓవర్టర్న్ ఆఫ్ వాటర్ అట్ ద రేట్ వన్స్ ఏ ఇయర్ డ్యూరింగ్ సమ్మర్. సో ఈయన ప్రకారం ఏంటి అంటే వాటర్ అనేది ఓవర్టర్న్ అవుతుంది. ఓవర్టర్న్ అంటే ఇట్ ఈస్ ది పోలార్ లేక్. సో వాటర్ అనేది ఓవర్టర్న్ అంటే ఇట్లా సర్క్యులేట్ అవుతుంది వాటర్ అనేది. సో ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఇయర్లో ఒక్కసారి జరుగుతుంది, అది కూడా సమ్మర్ సీజన్లో జరుగుతుంది అని చెప్పేసి ఇక విపెల్ అని ఆయన డిటర్మైన్ చేశారు అని చెప్తున్నారు. సో ఫస్ట్ ఆర్డర్ లేక్స్లో చూసుకున్నట్లయితే వాటర్ ఎప్పుడు 4 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది అన్ని డెప్స్లోనూ. ఓవరాల్గా వాటర్ని ఎక్కడ చెక్ చేసినా సరే 4 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ అది చాలా తక్కువగా ఓవర్టర్న్ అనేది చూపిస్తుంది, అది కూడా ఇయర్కి ఒకసారి, అది కూడా సమ్మర్లో మాత్రమే చూపిస్తుంది అంటున్నారు. సెకండ్ ఆర్డర్ లేక్స్ చూసుకున్నట్లయితే దీంట్లో డీప్ వాటర్ జోన్ షోయింగ్ ఫ్లక్చుయేషన్స్ ఇన్ టెంపరేచర్ అరౌండ్ 4 డిగ్రీ సెంటిగ్రేడ్. సో సెకండ్ ఆర్డర్ లేక్స్ ప్రకారం ఆయన ఏం చెప్తున్నారు అంటే డీప్ వాటర్ జోన్ ఏదైతే డీప్ అంటే లాస్ట్ వాటర్, సో డెప్త్ కింద ఉన్న వాటర్ ఏదైతే ఉందో ఆ యొక్క జోన్లో టెంపరేచర్ అనేది అరౌండ్ 4 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. సో కన్ఫామ్గా 4 ఉండదు, అరౌండ్ 4 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ ఈ రీజియన్లో చూసుకున్నట్లయితే సమ్మర్ ఓవర్టర్న్ అనేది జరుగుతుంది, అది కూడా థరోలీ వన్స్ ఇన్ ఇయర్. సో వాటర్ అనేది పెర్క్యులేషన్ జరుపుకొని ఒక ఇయర్లో ఒక్కసారి సమ్మర్ ఓవర్టర్న్ అనేది ఈ యొక్క సెకండ్ ఆర్డర్ లేక్స్లో జరుగుతుంది అంటున్నారు. అండ్ థర్డ్ ఆర్డర్ లేక్స్ చూసుకున్నట్లయితే పొసెస్ వాటర్ విత్ ఫ్లక్చుయేటింగ్ టెంపరేచర్ ఇన్ అకార్డింగ్స్ విత్ ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంట్ ప్రకారం టెంపరేచర్ అనేది ఫ్లక్చుయేట్ అవుతుంది అని చెప్తున్నారు. సో బేట్ ఎన్విరాన్మెంట్ ప్రకారం ఈ యొక్క లేక్ యొక్క టెంపరేచర్ అనేది మారుతుంది. వాటర్ షోస్ కంటిన్యూస్ సర్క్యులేషన్ ఎక్సెప్ట్ అట్ ది టైమ్స్ ఆఫ్ ఐస్ ఫార్మేషన్. సో ఐస్ ఫామ్ అయినప్పుడు తప్ప మిగిలిన అన్ని టైంలో కంటిన్యూస్ సర్క్యులేషన్ అనేది చూపిస్తుంది. సో ఐస్ ఫార్మేషన్ జరిగినప్పుడు తప్ప మిగిలిన అన్ని టైంలో ఈ యొక్క వాటర్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది, ఓవర్టర్నింగ్ అనేది జరుపుకుంటుంది అని చెప్పేసి చెప్పారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఐస్ ఫామ్ అయినప్పుడు తప్ప మిగిలిన అన్ని టైంలో వాటర్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వాటర్ అనేది సర్క్యులేట్ అవుతుంది. ఓకేనా. సో ఇది లేయర్స్ ఆఫ్ ది వాటర్, ఎపిలిమ్నియాన్, మెటాలిమ్నియాన్ అండ్ హైపోలిమ్నియాన్. సో సర్ఫేస్ లేయర్స్, అప్పర్ లేయర్స్, మిడిల్ లేయర్స్ అండ్ బాటమ్ లేయర్స్, ఈ లేయర్స్లో చూసుకున్నట్లయితే టెంపరేచర్ అనేది పోలార్ లేక్స్లో ఎప్పుడు 4 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది అని చెప్తున్నారు. టెంపరేట్ లేక్స్ possess water with surface temperature varying around 4 degrees centigrade throughout the year. సో టెంపరేట్ లేక్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ యొక్క వాటర్ యొక్క టెంపరేచర్ అనేది, సర్ఫేస్ వాటర్ టెంపరేచర్ అనేది అరౌండ్ 4 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది, అది కూడా ఇయర్ మొత్తము. సో అరౌండ్ కన్ఫర్మ్ 4 డిగ్రీ సెంటిగ్రేడ్ కాదు, అరౌండ్ 4 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది త్రూ అవుట్ ది ఇయర్ అంటున్నారు. దీస్ ఆర్ ఆల్సో ఆఫ్ 3 టైప్స్, ఇవి కూడా 3 టైప్స్ అంటున్నారు. సో దీంట్లో డీప్ వాటర్ టెంపరేచర్ అనేది దేంతో సిమిలర్గా ఉంటుంది అంటే పోలార్ లేక్స్. సో పోలార్ లేక్స్ గురించి మనం చెప్పుకున్నాం. డీప్ వాటర్ జోన్ అనేది
సో దాంట్లో టెంపరేచర్ అనేది అరౌండ్ 4°C ఉంటుంది అని చెప్తున్నారు. అలాగే అక్కడ ఏమవుతుంది, వాటర్ ఓవర్టర్న్ జరుగుతుంది, ఇక్కడ కూడా జరుగుతుంది. కానీ ఇక్కడ ఎన్నిసార్లు జరుగుతుందంట, ట్వైస్ ఏ ఇయర్ జరుగుతుంది. ఇయర్కి 2 సార్లు జరుగుతుంది ఓవర్టర్న్ అనేది. అండ్ నెక్స్ట్ ట్రాపికల్ లేక్స్ చూసుకున్నట్లయితే సర్ఫేస్ టెంపరేచర్ అనేది 4°C కంటే ఎక్కువ ఉంటుందంట. సర్ఫేస్ టెంపరేచర్ అనేది 4°C కంటే ఎక్కువ ఉంటుంది. దీంట్లో కూడా 3 టైప్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. సో దీంట్లో చూసుకున్నట్లయితే డీప్ వాటర్ టెంపరేచర్ అనేది దీంట్లో కూడా పోలార్ లేక్స్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అంటే అరౌండ్ 4°C ఉంటుంది. కానీ వాటర్ పెర్క్యులేషన్ అనేది, వాటర్ యొక్క మూమెంట్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే వింటర్ సీజన్లో మాత్రమే జరుగుతుందంట. ఓకేనా. సో ట్రాపికల్ లేక్స్లో సర్ఫేస్ టెంపరేచర్ అనేది ఎప్పుడు 4°C కంటే ఎక్కువ ఉంటుంది. దీంట్లో కూడా 3 టైప్స్ ఆఫ్ వాటర్స్ అనేవి ఉంటాయి. సో డీప్ వాటర్ టెంపరేచర్ చూసుకున్నట్లయితే పోలార్ లేక్స్తో సిమిలర్గా ఉంటుంది, అంటే అరౌండ్ 4°C ఉంటుంది. అండ్ వాటర్ పర్క్యులేషన్ జరుగుతుంది, కానీ వింటర్లో మాత్రమే జరుగుతుంది అంటున్నారు. అండ్ కమింగ్ టు ది యోషిమోరా. సో యోషిమోరా ఏం చేశారు అంటే లేక్స్ని 5 టైప్స్ కింద క్లాసిఫై చేశారు ఆయన. అకార్డింగ్ టు యోషిమోరా 1936 క్లాసిఫైడ్ లేక్స్ ఇంటూ 5 టైప్స్ అంటారు. సో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ట్రాపికల్ లేక్స్. సో ఈ యొక్క ట్రాపికల్ లేక్స్లో చూసుకున్నట్లయితే టెంపరేచర్, సర్ఫేస్ టెంపరేచర్ అనేది 20 నుంచి 30°C ఉంటుంది అంటున్నారు. అండ్ వాటర్ పెర్క్యులేషన్, వాటర్ యొక్క మూమెంట్ అనేది పీక్ వింటర్లో జరుగుతుంది. వింటర్ సీజన్ పీక్గా ఉన్నప్పుడు, ఎక్కువగా ఉన్నప్పుడు ఈ యొక్క వాటర్ పెర్క్యులేషన్ అనేది జరుగుతుంది. అది సబ్ ట్రాపికల్ లేక్స్ చూసుకున్నట్లయితే దాంట్లో సర్ఫేస్ టెంపరేచర్ అనేది మోర్ దాన్ 4°C ఉంటుందంట. సో టెంపరేచర్ కూడా వ్యారీ అవుతుంటుంది, ఫ్రీక్వెంట్గా వ్యారీ అయిపోతూ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే వాటర్ పెర్క్యులేషన్ ఆర్ మూమెంట్ అనేది వింటర్ సీజన్లో మాత్రమే జరుగుతుంది అంటున్నారు. Temperate lakes with surface temperature above 4°C during summer and below 4°C during winter. సో టెంపరేట్ లేక్స్ చూసుకున్నట్లయితే దీంట్లో సర్ఫేస్ టెంపరేచర్ అనేది 4°C కంటే ఎక్కువ ఉంటుంది, అది సమ్మర్లో. అండ్ వింటర్లో చూసుకుంటే 4°C కంటే తక్కువగా ఉంటుంది అని చెప్తుంది. సో దీంట్లో వాటర్ యొక్క పెర్క్యులేషన్ ఆర్ మూమెంట్ అనేది వింటర్లో జరుగుతుంది, సమ్మర్లో కూడా జరుగుతుంది అంటున్నారు. అండ్ సబ్ పోలార్ లేక్స్ చూసుకున్నట్లయితే సర్ఫేస్ టెంపరేచర్ అనేది 4°C కంటే ఎక్కువ ఉంటుంది, అది కూడా సమ్మర్లో మాత్రమే. వాటర్ ఈస్ థరోలీ మిక్స్డ్ ఇన్ ది బిగినింగ్ ఆఫ్ బోత్ వింటర్ అండ్ సమ్మర్ మంత్స్. సో ఇక్కడ కూడా వాటర్ మిక్సింగ్ జరుపుకుంటుంది, ఓవర్ టర్నింగ్ ఆర్ పెర్కులేటింగ్ అనేది జరుపుకుంటుంది. కానీ ఎప్పుడు బిగినింగ్, సో వింటర్ సీజన్ బిగినింగ్లో, సమ్మర్ సీజన్ బిగినింగ్లో మాత్రమే అది మిక్సింగ్ అనేది చేసుకుంటుంది వాటర్ అనేది. Polar lake surface temperature is always less than 4°C. Percolation of water is in peak summer. సో ఈ యొక్క పోలార్ లేక్స్లో టెంపరేచర్ అని, సర్ఫేస్ టెంపరేచర్ అనేది 4°C కంటే తక్కువ ఉంటుంది అంటున్నారు. అండ్ వాటర్ యొక్క పెర్క్యులేషన్ ఆర్ మూమెంట్ అనేది ఎప్పుడు చూపిస్తుంది అంటే పీక్ సమ్మర్లో, సమ్మర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు వాటర్ అనేది ఓవర్ టర్నింగ్ ఆర్ సర్క్యులేషన్ అనేది జరుపుకుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి హచిన్సన్. సో హచిన్సన్ 1957 ప్రకారం ఆయన లేక్స్ని 7 టైప్స్ కింద క్లాసిఫై చేశారు. సో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఎమిక్టిక్ లేక్స్. వాటర్ ఈస్ ఆల్వేస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఐస్ లేయర్స్. సో ఈయన ప్రకారం ఎమిక్టిక్ లేక్ అంటే ఏంటి అంటే వాటర్ అనేది ఎప్పుడు ఐస్ ఫామ్లోనే ఉంటుంది, ఐస్ లేయర్స్ ఫామ్లోనే ఉంటుంది. ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే లేక్స్ ఆఫ్ అంటార్క్టికా. సో అంటార్క్టికాలో టెంపరేచర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ లేక్స్ ఎప్పుడు ఐస్ ఫామ్లోనే ఉంటాయి. సో దానికి వాటిని ఎమిక్టిక్ లేక్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి కోల్డ్ మోనోమిక్టిక్ లేక్స్. సో కోల్డ్ మోనోమిక్టిక్ లేక్స్ అంటే ఇక్కడ టెంపరేచర్ అనేది ఎప్పుడు 4°C దాటదు. వాటర్ పెర్కులేషన్, వాటర్ అనేది మూమెంట్ చూపిస్తుంది. ఎప్పుడు అంటే కంప్లీట్ వాటర్ అనేది మూవ్ అవుతుంది, ఎప్పుడు అంటే సమ్మర్ టైంలో. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే పోలార్ అండ్ సబ్ పోలార్ లేక్స్. సో సమ్మర్ సీజన్లో మాత్రమే ఎందుకు వాటర్ అనేది మూమెంట్ చూపిస్తుంది అంటే మిగిలిన సీజన్స్లో వాటర్ అనేది ఐస్ ఫామ్లో ఉంటుంది, కానీ సమ్మర్ ఫామ్లో అది వాటర్ ఫామ్లో ఉంటుంది కాబట్టి ఈ యొక్క వాటర్ అనేది పెర్కులేషన్ జరుపుకుంటుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి పోలార్ అండ్ సబ్ పోలార్ లేక్స్ అంటున్నారు. నెక్స్ట్ డిమిక్టిక్ లేక్స్ షో కాన్స్టెంట్ వాటర్ స్ట్రాటిఫికేషన్. సో ఇప్పుడు ఈ యొక్క డిమిక్టిక్ లేక్స్లో ఎప్పుడు వాటర్ అనేది లేయర్స్ ఫామ్లో ఉంటుంది.
Water overturn occurs both in rainy season and in the beginning of summer in the form of autumn and స్ప్రింగ్ ఓవర్టర్న్స్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే వాటర్ అనేది ఓవర్టర్న్ చూపిస్తుంది, అంటే పర్కులేషన్ సర్క్యులేషన్ చూపిస్తుంది. కానీ ఎప్పుడు రైనీ సీజన్లోను అండ్ సమ్మర్ సీజన్ స్టార్టింగ్లో. సో ఎలాగా అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆటమ్ అండ్ స్ప్రింగ్ ఓవర్టర్న్స్ లాగానే ఇక్కడ రైనీ సీజన్లోను సమ్మర్ స్టార్టింగ్లోను ఈ యొక్క వాటర్ మూమెంట్ అనేది చూపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మోనోమిక్టిక్ టెంపరేట్ లేక్స్. సో ఈ యొక్క మోనోమిక్టిక్ టెంపరేట్ లేక్స్ చూసుకున్నట్లయితే సర్ఫేస్ టెంపరేచర్ అనేది ఎప్పుడు 4 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ ఉంటుంది. వాటర్ స్ట్రాటిఫికేషన్ అకర్స్ డ్యూరింగ్ సమ్మర్ అండ్ సర్క్యులేషన్ డ్యూరింగ్ వింటర్. సో దీంట్లో చూసుకున్నట్లయితే వాటర్ సర్క్యులేషన్ అనేది సమ్మర్ టైంలో, వాటర్ స్ట్రాటిఫికేషన్ అనేది సమ్మర్ సీజన్లో, అలాగే సర్క్యులేషన్ అనేది వింటర్ సీజన్లో చూపిస్తుంది. సో వాటర్ అనేది లేయర్స్ ఫామ్లో ఎప్పుడు ఉంటుంది అంటే సమ్మర్ సీజన్లో, సర్క్యులేషన్ ఎప్పుడు చూపిస్తుంది అంటే వింటర్ సీజన్లో చూపిస్తుంది అంటున్నారు. ఆలిగోమిక్టిక్ లేక్స్. సో ఇక ఆలిగోమిక్టిక్ లేక్స్ చూసుకున్నట్లయితే టెంపరేచర్ ఆఫ్ వాటర్ ఇస్ ఆల్మోస్ట్ స్టేబుల్ అండ్ ఈస్ బియాండ్ 4 డిగ్రీ సెంటీగ్రేడ్. అంటే ఇక్కడ ఎప్పుడు వాటర్ అనేది స్టేబుల్గా ఉంటుంది, 4 డిగ్రీ సెంటీగ్రేడ్ అంటే ఎక్కువగా ఉంటుంది. సో వాటర్ సర్క్యులేషన్ ఇస్ స్లో అండ్ ఇర్రెగ్యులర్. సో వాటర్ సర్క్యులేషన్ చాలా స్లోగా ఉంటుంది, అది రెగ్యులర్గా ఉండదు, అప్పుడప్పుడు వాటర్ అనేది స్లోగా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. పాలిమిక్టిక్ లేక్స్. సో పాలిమిక్టిక్ లేక్స్ చూసుకున్నట్లయితే ఇవి వాటర్ సర్క్యులేషన్ చూపిస్తాయి ఎప్పుడైతే టెంపరేచర్ 4 డిగ్రీ సెంటీగ్రేడ్ దాటిందో అప్పుడు వాటర్ సర్క్యులేషన్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీరోమిక్టిక్ లేక్స్. సో మీరోమిక్టిక్ లేక్స్ చూసుకున్నట్లయితే వాటర్ షోస్ పర్మనెంట్ స్ట్రాటిఫికేషన్. సో వాటర్ అనేది పర్మనెంట్ లేయర్స్లో ఉంటుంది. ఎందుకు అంటే డ్యూ టు డిఫరెన్స్ ఇన్ కెమికల్ సబ్స్టెన్సెస్ ఆఫ్ హైపోలిమ్నియాన్ అండ్ ఎపిలిమ్నియాన్. అంటే ఇక్కడ వాటర్ ఎప్పుడు లేయర్స్ ఫామ్లోనే ఉంటుంది, ఎప్పుడు ఓవర్ టర్నింగ్ అనేది జరుపుకుంచుకోదు. ఎందుకు అంటే హైపోలిమ్నియాన్లో ఒక టైప్ ఆఫ్ కెమికల్ సబ్స్టెన్సెస్ ఉంటాయి, ఎపిలిమ్నియాన్లో ఒక టైప్ ఆఫ్ కెమికల్ సబ్స్టెన్సెస్ ఉంటాయి. సో కెమికల్ సబ్స్టెన్సెస్ వేరువేరుగా ఉండడం వల్ల ఒక లేయర్ ఇంకో లేయర్తో మిక్స్ అవ్వదు, ఒక లేయర్లో ఉండే వాటర్ అనేది ఇంకో లేయర్తో మిక్స్ అవ్వదు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది డెఫినిషన్, ఆరిజిన్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ లేక్స్. థ్యాంక్ యూ.